వర్షం పడుతున్న రాత్రి. సమయం అర్ధరాత్రి 1 గంట. పట్టణ చివర్లో ఉన్న ఒక ఇంట్లో స్నేహ అనే అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. అప్పుడే ఆమెకి ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది. యువర్ పిజ్జా ఈజ్ అరైవింగ్ ఇన్ 2 minutes అని. ఆమె ఆశ్చర్యపోయింది, ఎందుకంటే ఆమె పిజ్జా ఆర్డర్ చేయలేదు. కొద్దిసేపటికి టక్ టక్ మని తలుపు దగ్గర మెల్లగా ఒక శబ్దం వచ్చింది. స్నేహ డోర్ కెమెరా చూసింది. బయట ఒక పిజ్జా డెలివరీ బాయ్ నిలబడి ఉన్నాడు. పూర్తిగా తడిచిపోయి తల కిందికి వంచుకొని ఉన్నాడు. ఆమె డోర్ కొంచెం తెరిచి, నేను ఆర్డర్ చేయలేదు అంది. అతను నెమ్మదిగా తల పైకెత్తాడు. అతని కళ్ళంతా నల్లగా ఉన్నాయి. అతను మెల్లగా ఇలా అన్నాడు, మీరు కాదు, కానీ ఈ ఇంట్లో ముందున్న అమ్మాయి ఆర్డర్ చేసింది అని. స్నేహ ఒక్కసారిగా గడ్డగట్టుకుపోయింది. ముందున్న అమ్మాయా అని అడిగింది. డెలివరీ బాయ్ నవ్వాడు. 3 ఏళ్ల క్రితం ఇదే రూమ్లో చనిపోయిన అమ్మాయి అని. అంతే, వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని లైట్స్ ఒక్కసారిగా ఆఫ్ అయిపోయాయి. ఫ్లాష్ లైట్ ఆన్ చేసి చూసేసరికి ఆ డెలివరీ బాయ్ కనిపించలేదు. కానీ డైనింగ్ టేబుల్ మీద వేడిగా పొగలొస్తున్న పిజ్జా బాక్స్ ఒకటి ఉంది. దాని మీద రక్తంతో ఇలా రాసి ఉంది, ఓపెన్ ఇట్ అని. భయంతో వణుకుతున్న స్నేహ బాక్స్ తెరిచి లోపల చూసింది. కానీ పిజ్జా లేదు. ఒక చిన్న ఫోటో మాత్రం ఉంది. ఆ ఫోటోలో స్నేహ బెడ్ పైన నిద్రపోతూ ఉంది. ఫోటో కింద ఇలా రాసుంది, టుమారో 2 AM అని. స్నేహ చేతులు వణికిపోయాయి. ఆమె వెంటనే ఫోన్ పడేసింది. గడియారం వైపు చూసింది. ఇంకా 13 నిమిషాలే ఉన్నాయి 2 కావడానికి అనుకుంది. భయంతో ఆమె ఫ్రెండ్కి కాల్ చేసింది. కానీ ఫోన్లో ఒకే ఒక శబ్దం, టక్ టక్ మని. అదే తలుపు కొట్టిన శబ్దం. స్నేహ నెమ్మదిగా వెనక్కి తిరిగి డోర్ కెమెరా మళ్ళీ ఆన్ చేసి చూసింది. ఈసారి బయట ఎవరు లేరు. కానీ కెమెరా స్క్రీన్లో మాత్రం ఆమె వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఒక తెల్ల డ్రెస్తో, పొడవు ఉన్న జుట్టు. స్నేహ గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె వెంటనే వెనక్కి తిరిగింది. కానీ అక్కడ ఎవరూ లేరు. మళ్ళీ కెమెరా స్క్రీన్ వైపు చూసింది. ఒక ఆడపిల్ల ముఖం కెమెరాకి చాలా దగ్గరగా వచ్చింది. ఆమె పెదాలు మెల్లగా కదిలాయి. హీ డెలివర్డ్ మీ టూ అని. అంతే, కిచెన్ నుంచి పిజ్జా స్మెల్ వచ్చింది. స్నేహ నెమ్మదిగా కిచెన్ వైపు వెళ్ళింది. టేబుల్ మీద ఉన్న పిజ్జా బాక్స్ తెరిచి చూసింది. లోపల పిజ్జా స్లైస్ ఉన్నాయి. కానీ పిజ్జా పైన నల్లటి జుట్టు కనిపించింది. అప్పుడే వెనుక నుంచి ఒక అబ్బాయి గొంతు వినిపించింది, మ్యామ్, యువర్ సెకండ్ ఆర్డర్ అని. స్నేహ భయంతో తిరిగి చూసింది. అదే డెలివరీ బాయ్. ఈసారి అతని ముఖం సగం కాలిపోయి ఉంది. అతని చేతిలో బిల్. ఆ బిల్ తనకిచ్చాడు. దానిపై ఇలా రాసింది, కస్టమర్ నేమ్ స్నేహ, డెలివరీ టైం 2 AM అని. స్టేటస్ వచ్చేసి సోల్ పికప్ అని. తనకి ఏమవుతుందో అర్థం కాలేదు. టైం 1:59 AM. డెలివరీ బాయ్ నెమ్మదిగా నవ్వాడు, ఇట్స్ ఓవర్ అని. గడియారం 2 అయ్యింది. అంతే, ఇల్లు మొత్తం చీకటిగా మారిపోయింది. మరుసటి రోజు పోలీసులు ఆ రూమ్ డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళారు. స్నేహ అక్కడ లేదు. టేబుల్ మీద ఒక పిజ్జా బాక్స్ మాత్రమే ఉంది. దాని మీద డెలివరీ సక్సెస్ఫుల్ అని. ఇంతకీ అతను ఎవరంటే పిజ్జా డెలివరీ చేసే అబ్బాయి కాదు, అందరి ఆత్మలను తీసుకెళ్లే వ్యక్తి.